తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య స్థితిగతులు చెన్నై అపోలో ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. అయితే గడిచిన కొన్ని రోజులుగా చూసుకుంటే ఇవాళ ఆమె ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్టుగా వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి చెన్నైలో అపోలో ఆసుపత్రిలో భవనంలో ఉన్నటువంటి రెండో అంతస్తులో ఆమె చికిత్స జరుగుతుంది. అయితే ముఖ్యులైన వాళ్ళు మాత్రమే ప్రస్తుతం ఆమె చికిత్స పొందిన ప్రాంతానికి వెళ్ళగలుగుతున్నటువంటి పరిస్థితి. అయితే డాక్టర్లు ఇప్పటివరకు కూడా ఎలాంటి బులెటిన్ కూడా విడుదల చేయలేదు. కేవలం ఇప్పటివరకు ఆమె చేరిన సెప్టెంబర్ 22 తేదీ నుంచి ఇప్పటివరకు కేవలం 3 బులెటిన్లు మాత్రమే వైద్యులు ఇప్పటివరకు విడుదల చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ అపోలో ఆసుపత్రి రెండో అంతస్తులో ఆమె చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికారులు కేవలం ఆమె ఇష్టసఖి శశికళతో పాటు కేవలం మరో 3 మాత్రమే ఆమె ఆరోగ్యం గురించి పూర్తిగా తెలుసు. అయితే ప్రస్తుతానికైతే కనుక దీనిపై నిన్న తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు వచ్చి స్పష్టంగా ఆమె ఆరోగ్యం గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను కూడా ఆయన కేంద్రానికి ప్రత్యేకించి హోంశాఖ కూడా సమర్పించినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే దీంట్లో ఆమె ఆరోగ్యం కోలుకుంటున్నట్టుగా విద్యాసాగర్ రావు కేంద్రానికి నివేదిక పంపించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఆసుపత్రికి మాత్రం పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నటువంటి వారితో పూర్తిగా ఈ ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిపోతున్నాయని చెప్పాలి. మొత్తం ఏడీఎంకేకి చెందినటువంటి కార్యకర్తలు నేతలు కూడా ఇక్కడ బారులు తిరగడం కనిపిస్తుంది. వాహనాల్లో వచ్చినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ వారిని నిలిపేయడంతో ఈ ప్రాంతాన్ని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఆసుపత్రికి అయితే కనుక పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఈ ప్రాంతాల్లో వచ్చి చేరుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం నిన్నటితో పోలిస్తే కనుక కాస్త మెరుగుపడినట్టుగా కూడా వైద్యులైతే అనధికారికంగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడ ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుందని మాత్రమే చెప్తున్నారు. ప్రత్యేకించి లండన్కి చెందినటువంటి వైద్యుడు రిచర్డ్ బేలే ఇస్తున్నటువంటి వైద్య చికిత్సకు ఆమె ఆర్గాన్లన్నీ కూడా ఆమె అవయవాలన్నీ కూడా స్పందిస్తున్నాయి. ఆమె త్వరగా కోలుకుంటున్నారని చెప్పి కూడా కొంత ఇక్కడ ఉన్నటువంటి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే ఈ సమాచారం మినహా ఎలాంటి సమాచారాన్ని కూడా బయటికి ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పాలి. మొత్తం మీద ప్రధానంగా ప్రభుత్వానికి చెందినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు మరొక 2 ముఖ్యులైన అధికారులు అలాగే శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమెతో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే వీరంతా కూడా వచ్చి వెళ్తున్నట్టు పరిస్థితి. అయితే మొత్తం మీద ఆమె ఆరోగ్యం అయితే నిన్నటితో పోలిస్తే బాగా మెరుగుపడింది. ఆమె ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని అవయవాలు కూడా స్పందిస్తున్నాయి, కొంత మెరుగ్గా స్పందించాయి గడిచిన కొన్ని రోజులతో పోలిస్తే అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.